హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి ఈ వీడియోలో నేను కజ్జికాయలు ఎలా చేయాలో చూపిస్తున్నా అండి. నా లాంగ్ వీడియోలో నేను చేత్తో చేసినటువంటి చూపించాను. ఇది షార్ట్ వీడియోలో వచ్చేసి ఒక చిన్న కజ్జికాయలు చేసేటువంటి మిషన్ ఉందండి, దాంతో చేస్తున్నా. ఇదేనండి అది. మనం ఫస్ట్ అయితే గోధుమ పిండిలో ఉప్పు వేసేసుకొని కలిపేసుకొని చపాతి పిండిలాగా కలిపేసుకోవాలి. అదిగోండి, కలుపుకున్నాక మనము దాన్ని చపాతీలాగా ఒత్తేసి అందులో పెట్టేసి పుట్నాల పొడి, బెల్లము, ఇలాచి పౌడర్ కలిపినటువంటి మిశ్రమాన్ని కూడా అందులో పెట్టేసుకోవాలి. ఇట్లా మొత్తము పెట్టేసుకొని మంచిగా వేసేస్తే చాలా బాగా టేస్టీగా యమ్మీగా వచ్చినాయండి. మీరు నమ్మరు, ఆ ఒక్క రోజులోనే కజ్జికాయలన్నీ అయిపోయినాయండి. చాలా టేస్టీగా వచ్చినాయి. అదిగోండి, చాలా ఈజీ కూడా దీంతో చేస్తే. నాకు తెలియక నా ఫస్ట్ వీడియోలో చేత్తోటి ఒత్తాము మేము కజ్జికాయలు. ఇదైతే ఈజీగా అయిపోయింది. కాకపోతే కొంచెం కొంచెం చుట్టూతా మనం ఆయిల్ రాయాలండి. దానికైతే వచ్చేసి ఆయిల్ రాస్తే పిండి దానికి అతుక్కోకుండా వచ్చేస్తుంది. అన్నీ ఒత్తి పెట్టేసుకొని రెడీగా పేపర్ మీద పెట్టుకున్నాక కొంచెం ఆరాలండి. ఆరిన తర్వాత ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ బాండ్లీలో పోసేసుకొని పెట్టేసుకున్నాక మనము వచ్చేసి ఇక స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. ఇదైతే నేను వచ్చేసి బేగం బజార్లో మా బాబు ఫంక్షన్ కోసమని, గిఫ్ట్ ఐటెం కోసమని వెళ్ళినప్పుడు చూసి తీసుకొచ్చానండి. ఇదిగోండి, బాగానే వచ్చినాయి. ఆయిల్లో వేసేసి ఇట్లా డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాము. మొత్తము అటు ఇటు ఎర్రగా వేయించుకోవాలండి. రెండు వైపులా వచ్చేసి కజ్జికాయలు మనము కారపూస చేసేసాను కదా, ఆయిల్ మిగిలింది. మళ్ళీ ఇంకా దాన్ని వాడనండి. ఒకసారి యూస్ చేసిన ఆయిల్ మొత్తం అయిపోయేదాకా ఇక చేసేస్తూ ఉంటా. ఐటమ్స్ ఏమైనా ఉంటే ఈవినింగ్ స్నాక్స్కి ఇట్లాంటివి ఏమైనా ఉంటే చేసి పెట్టేస్తాను ఒక 2-3 డేస్కి అట్లాగూ. ఇదిగోండి, వచ్చేసి మొత్తం వేయించేసుకున్నాము. మా బాబుకి అయితే బాగా మిగిలినవి కూడా తీసేసి ఈ వాయి అయిపోగానే మిగిలిన వాయి కూడా తీసేసి వేయించేసుకుంటా అండి. మొత్తం వచ్చేసి ఒక డజన్ కజ్జికాయలు ఏమో వచ్చినాయండి. పిండి మిగిలిందని చెప్పేసి మసాలా పౌడరు మళ్ళీ కలిపి స్టార్ట్ చేసేసాము. ఒక హాఫ్ అన్ అవర్ ఏమో పట్టింది, అంతేనండి. అదే మనం చేత్తో చేస్తే టైం ఎక్కువసేపు పడుతుంది. మనకి ఒత్తాలి కదా, మనం ఒత్తాలి, పిండి పెట్టాలి, మళ్ళీ చుట్టూతా డిజైన్ వచ్చేటట్టు చేయాలి కదా, కొంచెం టైం పడుతుంది. అందుకని దీంతో మాత్రం ఈజీగానే అయిపోయింది. ఇదిగోండి, మొత్తం వేయించేసుకున్నాను. అప్పుడంటే హాలిడేస్ కాబట్టి ఇంక ఇంట్లో ఉన్నాను కాబట్టి చేసి పెట్టేశాను. ఇంకా స్కూల్ స్టార్ట్ అయితే చూడాలి ఇంకా ఏం చేస్తాను. పిండి వంటలు చూసి చెయ్యాలి. మా బాబుకైతే ఏదో ఒకటి ఉండాలి తినడానికి. మమ్మీ ఆకలి ఆకలి అంటూనే ఉంటాడు. ఇక వచ్చేసి ఇదిగోండి అయిపోయింది. ఎమ్మి టేస్ట్